దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నాం. పేజీ నెంబర్ 352. 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై అందరూ ఈ మాటతో పలకండి. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై. దేవుని వాక్యాన్ని కొత్తగా ధ్యానించు. 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ దావీదు కాలంలో దేవుడు ఒక అగ్ని లాంటి శోధన తీసుకొచ్చాడు. తద్వారా 4 షరతులు దేవుడు పెట్టాడు. ఈ 4 షరతుల్లో నీవు దేని ఒప్పుకుంటావు అని దేవుడు అడిగితే దావీదు ఒక మాట పలికాడు. ఆ మాట ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. ఇదే దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ చిక్కుపోయేట చెప్పలేదు. మిక్కిలి చిక్కులలో చిక్కుకుపోయాడట. తన కాలంలో ప్రజలందరి మీద ఒక భయంకరమైన తెగులు వచ్చింది. ఆ తెగులు ద్వారా ఇశ్రాయేలీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. కరోనా టైంలో చాలా మంది చనిపోయారు. అట్లాగే దావీదు కాలంలో దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ భయంకరమైన తెగులు చేత ఇశ్రాయేలు ప్రజలు ఆకులలా రాలిపోయారు. ఇప్పుడు ఆ తెగులు ఆగిపోవాలి. మనుషులు చచ్చిపోవడం ఆగిపోవాలి. మనుషులు సేవ తెచ్చుకొని బాగుపడాలి. మనుషులు స్వస్థతలో ఉండాలి. దీనికి అతడు ఒక ఆలోచన చేశాడు. ఆలోచన ఏమిటంటే దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఏం చేయాలండి? బలిపీఠాన్ని కట్టాలి. మనుషులు తెగులు రాకుండా, మనుషులు బాగుపడటం కొరకు, మనుషులు స్వస్థత పొందడం కొరకు, మనుషులు ఆరోగ్యంగా ఉండటం కొరకు, మనుషులు సమస్యలు తొలగిపోయినట్లు వాళ్ళు ఏం చేశారంటే, దావీదు ఏం చేశారంటే ఒక బలిపీఠాన్ని కట్టాలని తీర్మానం చేశారు. బలిపీఠం అనగా ప్రార్థన జీవితం. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠం అనగా ఏమిటి? ప్రార్థన జీవితము అని అర్థం. అయ్యో నేను ఇరుక్కుపోయాను, చిక్కుకుపోయాను. ఈ చిక్కుల నుండి నేను రావాలన్నా, నా ప్రజలు రావాలన్నా యెహోవా కృపగలవాడు కనుక నేను ఇప్పుడు బలిపీఠాన్ని కట్టాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నా ప్రార్థన
జీవితాన్ని సరి చేసుకోవాలి. మన కుటుంబంలో మన పరిస్థితులు బాగుండాలి అని అంటే నీ ఆత్మీయత బాగుండాలి. ఎంతగా బాగుండాలంటే దేవునికి నచ్చినంత. స్తోత్రం చెప్పాలి. ఎంతగా బాగుండాలి? అందరూ చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. దేవునికి నచ్చినంతగా నీ ఆత్మీయత బాగుండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి నచ్చినంతగా ఏం చేయాలి? అందరూ చెప్పండి. నీ ఆత్మీయత బాగుండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. నీ ఆత్మీయత బాగుండాలి అని అంటే నీవు నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవాలి. నీ ప్రార్థన జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే మన సమస్యలు విడిపోవు, మనకు విడుదల రాదు, మనకి స్వస్థత రాదు. ప్రార్థన అనగా ఓ దేవునితో ఓ మంచి సంబంధం కలిగి ఉండటం, దేవునితో ఒక మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండటం. అందుకే దావీదు ఆలోచన చేశాడు, ఈ సమస్యకు జవాబు ప్రార్థనే. కనుక బలిపీఠాన్ని కట్టాలి. ఏం కట్టాలట? అందుకో చెప్పాలి. బలిపీఠాన్ని కట్టాలని తీర్మానం చేశాడు. ఆ బలిపీఠం కట్టడం కొరకు శ్రమ పడ్డాడు. బైబిల్లో మనం చదివితే ఎందుకు దావీదు కాలంలో బలిపీఠం కట్టాలనుకున్నాడంటే, సౌలు కాలంలో ఇశ్రాయేలు జీవితాల్లో ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం ఏమైందండి? లేదు. సౌలు కాలంలో, సౌలు దావీదుకు ముందు సౌలు రాజు, సౌలు కాలంలో దేవుని యొక్క విచారణ చేయడం కానీ, దేవుని సభలో ప్రార్థించడం కానీ, దేవునికి మొరపెట్టడం కానీ లేదు. అందుకే యెహోవాకు వాళ్ళకి ప్రత్యక్షం కావటం లేదు, దేవుని దగ్గర నుంచి జవాబు రావటం లేదు. దావీదు గ్రహించి మన బ్రతుకులు బాగుండాలి అని అంటే బలిపీఠం కట్టాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన జీవితాన్ని సరి చేసుకున్నాం. ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటే ప్రతి పరిస్థితులు నెమ్మదిస్తాయి. నీవు కోరిన రేపునకు దేవుడు నిన్ను నడిపించి తీరుతాడు. నువ్వు కోరిన రేపునకు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నడిపించి తీరుతాడు. అందుకే దేవుడు వాక్యం సాధిస్తాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను ఈ తెగులు ఆగిపోవాలంటే బలిపీఠం కట్టాలి. ఏం చేయాలట? అందరూ చెప్పాలి. బలిపీఠము కట్టాలి అని ఆలోచన చేశాడు. దావీదు బలిపీఠం పెట్టి ప్రార్థన జీవితాన్ని సరి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే బైబిల్ మనం చదువుదాం. ఇదే 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. యోబు శివుడైన వరాలు కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యక్ష ప్రత్యుత్తరం ఇచ్చిందని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని సరి చేసుకున్నాడో, దేవునితో ఒక మంచి సహవాసాన్ని సంబంధాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ప్రత్యక్షం కావడం జరిగింది. దేవుడు జవాబు ఇవ్వడం జరిగింది. దేవుడు అతని పరిస్థితులకు, సమస్యలకు చాలినంతగా జవాబిచ్చి అతని పరిస్థితులను చక్కగా
చక్కపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అతని పరిస్థితులు చక్కపరచబడ్డాయి అంటే దానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన జీవితం. ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని సరిచేసుకున్నాడో అతని దేశంలో ఉన్న పరిస్థితులు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు, అతని రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ నెమ్మదించాలి. ఏం చేసేయాలండి? అందరూ చెప్పండి గట్టిగా, నెమ్మదపరచబడ్డాయి అని దేవుడు వాక్యంలో మనం చదువుతున్నాం. ఏ కాలంలోనట ప్రజలందరూ కూడా రెండు తలపుల మధ్యలో రెండు మార్గాలు కలిగి, రెండు ఆలోచనలతో, రెండు దారులు కలిగి ప్రజలందరూ కూడా స్వస్థత లేని వారిగా, నెమ్మది లేని వారిగా, ఏది సత్యము ఏది అసత్యము ఎనగని గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. దానికి గల కారణం ఏమిటంటే బలిపీఠం పడిపోయిందట. ఏమైపోయిందట? అందరూ చెప్పాలి, బలిపీఠము పడిపోయింది. ప్రార్థన జీవితం నాశనమై అంటే దేవునితో సహవాసం పాడైపోయింది. దేవునితో సహవాసం ఏమైపోయిందండి? అందరూ చెప్పాలి. బైబిల్ సాల్వేషన్ పాస్టర్ గారు దేవునితో సహవాసం అంటున్నారు. దేవునితో సహవాసం ఉండడం ద్వారా లాభం ఏమిటి అని మీరు నన్ను అడగచ్చు. యోబు గ్రంథంలో రాయబడింది, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగు, అలాగున నీకు మేలు కలుగును అని రాయబడింది. నీ కుటుంబానికి, నీకు, నీ ఇంటికి, నీ ఒంటికి సమాధానము, దేవుని యొద్ద నుండి మేలులు నీకు జరుగుతాయట. ఇది దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక నగ్న సత్యం. అందుకే బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు బిడ్డ, ఏ కాలంలో బలిపీఠం పాడైపోయింది, పడిపోయింది అంటే ఒక్కరు కూడా ఆత్మీయులు లేరు, ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడేవారు లేరు, దేవుని తట్టు చూచేవారు లేరు, దేవుని కొరకు ఆశ కలిగి పని చేసేవారు లేరు, దేవుని కొరకు ఆసక్తితో పరిగెత్తేవారు లేనే లేరు. ఆ కాలం దేవుడు వాక్యం సెలవుచున్న మాట మీరు ఆలోచించాలి. దేవుడు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఏలియా కాలంలో బలిపీఠం పడిపోయింది. పడిపోవడానికి కారణం ఏమిటి? పడిపోవడానికి కారణం ఏమిటి అని అంటే రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది. దయచేసి ఆ మాట మనం చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన పేజీ నెంబర్ 141, పేజీ నెంబర్ 141. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఇందు విషయమై అవునండి, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను. బలిపీఠం పాడైపోవడానికి కారణం ఏమిటంటే నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, గ్రహించలేని మనస్సు. చూసారా? నిద్రమత్తు గల మనస్సు అంటే ఆరోగ్యం లేని ఆత్మీయత, సోమరితనం. ఏమిటండి? బైబిల్ సెలవిస్తుంది, సోమరితనం ద్వారా ఇంటి కప్పు దిగబడి పోవును అని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, సోమరి శివుని వద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. చిన్న జీవులే కానీ అవన్నీ చాలా తెలివైనవి.
వేసవిలో కూర్చుకునే పనులు ఉన్నాయి. ఏం చేస్తాయండి చెప్పండి? వేసవిలో ఏం చేస్తాయి? కూర్చుకుంటాయి. మనం తింటా ఉన్నట్టు రాతా ఉంటాయి చూసారా? ఆ రాలి వాటిని మనం జాగ్రత్త చేయకపోవచ్చు, కానీ అవి జాగ్రత్త చేసుకుంటాం. ఒక వీక్ అనేది అది మళ్ళీ లాగింది కదా, వాడు లాగబోతు కూడా సాయం చేస్తాం. మళ్ళీ రథం లాగినట్టు లాగుతాం కదా, అదే చీమ ఎట్లా ఉంటుంది? చూడండి, చీమలో ఉన్న మెదడు ఎట్లా ఉంటుంది? కానీ మనకి 2 మెదడులు ఉన్నాయి. ఒకటి పెద్ద మెదడు, ఒకటి చిన్న మెదడు. మనకి 2 మెదడులు ఉన్న జీవం గల దేవుడు ఎవరు గ్రహించలేకపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేకపోతాం. అందుకే మన సమస్యలకు జవాబు లేకపోవడానికి కారణం, మన సమస్యలు మనకు మించి పెరిగిపోవడానికి కారణం అదే. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిద్రమత్తు గల మనసు ప్రజలు కలిగి ఉన్నారు. అసలు నిద్రపోయేవాడు ఎప్పుడు నిద్రపోవాలి చెప్పాలి? నిద్రపోయేవాడు ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రి సమయంలో నిద్రపోవాలి. అవునా కదా? చెప్పండి గట్టిగా. రాత్రి సమయంలో నిద్రపోవాలి. రాత్రి సమయంలో మనం నిద్రపోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ మందిరంలోకి వచ్చి నిద్రపోతాం. నేను అంటాను, కొంతమంది కండి దేవుడు మందిరం గెస్ట్ హౌస్ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటండి గెస్ట్ హౌస్? రెస్ట్ హౌస్. మనిషికి ఏం కావాలని ఎప్పుడు చెబుతారు? బెడ్ రెస్ట్ కావాలి, బెస్ట్ ఫుడ్ కావాలి. ఏం కావాలండి? అలా చెప్పాలి. బెడ్ రెస్ట్ కావాలి, బెస్ట్ ఫుడ్ కావాలి. డాక్టర్ దగ్గరికి పోతే నీలో రక్తహీనత వచ్చింది, బెడ్ రెస్ట్ తీసుకో, బెస్ట్ ఫుడ్ తినాలి. ఏమంటాడు? మంచి ఆహారం తీసుకో, బెడ్ రెస్ట్ తీసుకో అన్నాడు. దేవుడు బిడ్డ మనిషికి అదే కావాలి. కానీ బైబిల్ సెలవిస్తుంది, నిద్ర మత్తు గల మనసు మనిషికి కరువును తీసుకొస్తుంది, మనిషికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి. నిద్రపోవలసిన దానికంటే అధికంగా నిద్రపోయేవనుకో నీకు కంపల్సరీ బాడీలో తేడా వస్తుంది. ఎన్ని గంటలు నిద్రపోవాలో 2 గంటలు నిద్రపోవాలి. అంతేగాని లేచిన కాడి నుంచి నిద్ర అనుకో, దాని ద్వారా నీ ఆత్మీయత పాడైపోతుంది. నీ కుటుంబంలో కలతలు, రకరకాల సమస్యలు నీ కుటుంబంలో వచ్చేస్తాయి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిద్ర మత్తు గల మనసు ఏలియా దినాల్లో ప్రజలు కలిగి ఉన్నారు కనుక, వారి మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి కనుక, వారి మనోనేత్రాలు తెరవబడలేదు కనుక, వెలిగించబడలేదు కనుక నిద్ర మత్తు గల మనసులో. అందుకే ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా అధోగతి పాలైపోయారు. ప్రజలందరికీ సమాధానం లేదు, ప్రజలందరికీ సంతోషం లేదు, ప్రజలందరికీ ఆనందం లేదు. ప్రజలందరి హృదయాల్లో శోకము, శోధన ప్రతి హృదయంలో కలిగి ఉన్నారు. 2 దారులు, 2 మార్గాలు. 2 దారులు, 2 మార్గాలు అంటే ఈరోజు చర్చికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది, మందిరాల్లో వచ్చేవాళ్ళు కూడా ఇటు ప్రార్థన కోసం ఉంటారు, చాలా మంది వెళ్ళిపోతారు. ఇటు ప్రభు కావాలి, అమ్మ కావాలి, పోవాలి. ఇటు మందిరానికి వస్తారు, ఒకరోజు ఒకరు ప్రార్థన చేయడానికి పోతే
అయా పలానా పరిస్థితుల్లో ప్రార్థన చేయడానికి మంచిగా ప్రార్థనకు వచ్చేవాళ్ళే. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ కాళ్ళకి మెడకి రకరకాల నల్లతాళ్ళు. ఏమున్నాయండి? నల్లతాళ్ళు. ఏంటంటే నసుకుతున్నారు, చెప్పడం లేదు. నేను ప్రార్థించినప్పుడు నీకు స్వస్థత జరగాలి తీసే, నేను ప్రార్థించినప్పుడు నీకు మేలు జరగాలి అంటే అది తీసేయి అని నేను చెప్పాను. మాటకు లోబడి అది వారు తీసేశారు. స్తోత్రం చెప్పండి. అది వారు ఏం చేశారు? తీసేశారు. తీసివేయడం ద్వారా వాళ్ళకి మేలు కలిగింది, వారికి స్వస్థత వచ్చింది. తాళేసుకున్నంత మాత్రాన సమస్యలు ఏమి కావు. ఒకవేళ తాళ్ళు కట్టించుకోవడానికి మీరు వెళ్ళేలాకైతే దేవుడు నాకు చెప్పేవాడు కదా, వచ్చిన వాళ్ళందరూ తాళ్ళు కట్టని. అవునా? చెప్పండి గట్టిగా. నాకు ఎప్పుడు అది దేవుడు చెప్పలా. ఒక ఆయన చక్కగా బండి కొనుక్కుంది, నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు బండికి అన్ని ఇంటర్లే, అన్ని ఇంట్లో వాళ్ళు కట్టేసేసి తీసుకొచ్చాడు. అదేమిటంటే దిష్టి తగలకున్నాడు. ఏం తగలకుండా? నాకు విచిత్రంగా అనిపించింది. చాలా మంది అందమైన ఇల్లు కట్టుకుంటారు, కానీ బొమ్మ దగ్గరకు వచ్చేటప్పుడు దిష్టి బొమ్మ దాన్ని కూడా కావాలా? అందమైన బొమ్మ ఏంటి, అందమైన ఇల్లు ఏంటి, దాని కూడా దిష్టి బొమ్మ ఏంటి? నేను చాలా మంది అన్నారు కాపీ పేస్ట్ ఇట్లా కడుతున్నారు కదా, ఫస్ట్ దిష్టి తగులుతుంది. మేము దిష్టి బొమ్మ పెట్టుకుంటాం. మా చర్చికి కానీ మా ఇంటి కట్టదు కానీ అంతకు కావాలని ఈగులు కట్టుకుంటాం. అంతకు మీకు కావాలంటే ఏం చేయాలి? ఈగులు కట్టుకుంటే మీరేగా తిరిగేది, మీరేగా నీళ్ళు వాడు మీకు రావకుండా దిష్టి తాగకుండా. మాకు ప్రభు చెప్పింది మేము చేయడమేమో అంటారు. నల్లతాళ్ళు కట్టుకోవటాలు, ఎర్రతాళ్ళు కట్టుకోవటాలు, పాయితులు కట్టుకోవటాలు అది బైబిల్లో లేదు. మనుషుడు కల్పించిన పద్ధతులివి. మాయగాళ్ళు, మోసగాళ్ళు బ్రతికేదానికి చేసే పని. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనకి ఎందుకు స్వస్థత ఉండటం లేదు అలాగే నిద్ర మత్తు గల మనిషి. నేను అడుగుతున్నాను, నీకు స్వస్థత రాకపోవడానికి కారణం, నీకు మేలు జరగకపోవడానికి కారణం, నీ కుటుంబం బాగోకపోవడానికి కారణం, నీ బిడ్డలు బాగోకపోవడానికి కారణం, నీ పరిస్థితులు రకరకాలుగా ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రార్థన జీవితం సరిలేక. దేవునితో ఓ మంచి సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవునితో ఏం కలిగి ఉండాలండి? ఓ మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రజలతో సహవాసం చేసినా చేయకపోయినా ప్రజలేమో కానీ ఇష్టమైతే పెడతారు, కష్టమైతే నా ఇష్టం. కానీ దేవుడు నరుని లాంటి వాడు కాదు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎటువంటి వాడు కాదు, నరుని లాంటి వాడు కాదు. ఆయనతో సహవాసం చేయడం ద్వారా గంటల తరబడి దేవుని సన్నిధిలో మనం సహవాసం చేయడం ద్వారా మన ముఖాలు ప్రకాశిస్తాయి. దేవుడు తన అగ్నితో మనం నింపుతాడు. దేవుడి మీద దేవుడు వాక్యం సెలవుస్తున్న ఈ మాట మీరు ఆలోచించండి. నిద్ర మత్తు గల మనుషులో ఉండటం ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏ అలవాటైనా సరే నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. నీ ఆత్మీయతను పాడు చేస్తుంది, నీ బలిపీఠాన్ని పాడు చేస్తుంది, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంది. వాక్యంలో రాయబడింది, సమయం అనక అసమయం అనక స్వార్థ ప్రకటించడం
దేవుని పని కొరకు ప్రయాసపడమని బైబిల్ సాక్ష్యం. దేవుని పని కొరకు ఏం చేయాలంట? అమలు చెప్పాలి. ప్రయాసపడాలి. మనం ఏం చేస్తామో తెలుసా? పని చేసుకోవాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి. పని చేసుకున్న తర్వాత పని చేసుకోవాలి, కష్టపడాలి. తర్వాత నీ కుటుంబానికి సమయం ఇవ్వాలి. మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ఏం చేయాలంటే నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఎక్కువనే లెక్కనే దేవుని ముఖాన్ని చూడు, దేవునితో సంభాషణ చేయి, దేవునితో సహవాసం చేయి, దేవునితో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడు. మొదటగా దేవుడితో మాట్లాడాలి. అన్నయ్య వాక్యం రాయబడింది ఏమే కదా, రేగి మొదటి జామున లేచి నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలట? మొర్ర పెట్టాలని దేవుని వాక్యం సాధిస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేగి మొదటి జాము మనం టీవీలు పెట్టుకొని సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ 12:30, 1 గంట 2 అయిపోతుంది. మీకు నేను వేస్తాను, నువ్వు పని చేసుకొచ్చుకున్నావు, అన్నీ చేసుకొచ్చుకున్నావు, ప్రార్థన చేసుకున్నావమ్మా, దానికి టైం లేదు. ఏం పెట్టుకోవడానికి టైం ఉంది? అదే టీవీ పెట్టుకోవడానికి టైం, కానీ దేవుని దగ్గర గడిపేదానికి ఏం లేదు. చెప్పాలి గట్టిగా. టీవీ చూడటం ద్వారా నీ నేత్రాలు చెడిపోతాయి, నీ మనసు చెడిపోతాయి. బైబిల్లో రాయబడింది, నీ దేహానికి దీపం కన్ను, నీ కన్నులు. నీ కన్ను వెలుగుమయమైతే నీ దేహం అంతా వెలుగుమయమే. వాక్యంలో రాయబడింది. నీ కన్ను చెడితే నీ దేహం అంతా చెడిపోతాయి. దాని అర్థం ఏమిటంటే అపవిత్రమైంది. ఏమైపోతుంది? చూడకూడని చూస్తే లోకేషన్లు పెరగమండి. చెప్పాలి గట్టిగా. ఖచ్చితంగా ఇచ్చు పెరిగిపోతుంది మనిషికి. నేను ఎందుకు మోసంలో తెలుసా? శరీరానికి బాగా మేత పడితే నలగిపో, అందుకే శరీరం నేను నలగొట్టాలి. స్తోత్రం చెప్పండి. శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. నలగొట్టాలంటే శుద్ధి తీసుకుపోవడం కాదండి. నలగొట్టడం ఉపవాసం ఉండడం. ఏమిటండి? చెప్పాలి గట్టిగా. కాలపు సంఘాలు కూర్చొని పాస్గా నలగొట్టుకున్నారని చెప్పేసి శుద్ధి తీసుకుని అతను చేస్తే పాస్టర్ గారు సైతం. కాబట్టి ఆ పరిస్థితులతో కాస్త జ్ఞానంగా ఆలోచించడం, ఉపవాసాన్ని ఉపయోగించుకుని మీ కోర్పులు అదుపులో పెట్టుకో. మీ కళ్ళు, మీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటే దేవుని సహవాసం మీకు లభిస్తుంది. దేవుడు ఎవరో, దేవుని సన్నిధేవుడో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డ ఏ దినాల్లో ప్రజలందరూ కూడా నిద్ర మొత్తు నాశకాలు. అందుకే 2 నాలుగులు. ఏ నాలుగులండి? పాములాగా. పాముకి ఎన్ని నాలుగు ఉంటున్నాయండి? చెప్పాలి. అది ఎప్పుడు కుదురుకుంటుంది. అది నాలుక అది బాధ్యత ఉంటుంది, కానీ నాలుక ఏం చేస్తుంది? బయట ఆడుతున్నాం. దానికి ఎన్ని నాలుగులు ఉంటాయి? 2 నాలుగులు. మనకు కూడా 2 నాలుగులు ఉంటాయి కదా. 2 మార్గాలు ఉన్న వాడికి 2 నాలుగులు ఉంటాయి. మనకు 2 నాలుగులు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 నాలుగులు ఉండకూడదు అంటే నీ నాలుక అగ్ని చేత కాల్చబడ, పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ నాలుక దహించబడ. ఇది దేవుని వాక్యం స్థాపిస్తున్న సత్యం.
దేవుని బిడ్డ, ఏలియా కాలంలో ప్రజలందరూ పాడైపోయారు. నిద్రమత్తు, ప్రార్థించే కాలంలో నిద్రమత్తు కలవనటువంటి నిద్రపోయేవాడు ఎప్పుడు నిద్రపోతాడు? దయచేసి ఆ మాట మనం చూడలేమా? 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 187 పేజీ నెంబర్. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. జాగ్రత్తగా చూడండి. మీరందరూ వెలుగు సంబంధులను, ఇక్కడ కూడిన వారందరూ వచ్చి బైబిల్ సాధిస్తున్నారు. మనందరూ ఏ సంబంధులు అండి? వెలుగు సంబంధులు అంటే పగటి సంబంధులు, రాత్రి సంబంధులు మీరు కావు, అంటే చీకటి సంబంధులు మీరు కావు అని అర్థం. మీరందరూ కూడా ఏ సంబంధులండి అంటే యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు జీవపు వెలుగు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళందరికీ కూడా ఆయన దారి చూపించేది. మీరందరూ ఏమై ఉన్నారు? వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము. చీకటిలో ఉండేది ఏమిటి? జారత్వం, వ్యభిచారం. రాత్రి సమయాల్లో ఇవన్నీ దొంగతనాలు, రకరకాల త్రాగుబోతులు, విందులు, విలాసం ఇవన్నీ రాత్రి సమయాల్లోనే జరిగాయి. కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, పోలీసులు నైట్ తిరుగుతూ ఉంటే ఎంతో మంది యవనస్తులు పోలీసుకి కట్టపడుతూ ఉంటారు. ఆడవాళ్ళు కనబడతారు, మగవాళ్ళు కనబడతారు, చదవలు పడతారు, పడతారు. ఈ టైంలో ఎందుకు మనం ఎక్కడ అని ఆరాలు తీసి కొట్టి ఇవ్వడానికి తరలిస్తాం. మనము వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, రాత్రి వారం కావు, చీకటి సంబంధులు కావు. కావున ఇతరుల వల్ల ఏం కాకూడదంట అంటే దాని అర్థం ఏంటంటే, చదువురా మీరు ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందురు. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోయి వారు ఎప్పుడు నిద్రపోతారంట? అప్పుడు చెప్పాలి. మరి ప్రార్థనకు వచ్చి నిద్రపోతే ఏమనుకోవాలంట? చెప్పాలి. ప్రార్థనకు వచ్చి నిద్రపోతే ఏమనుకోవాలి? నేను అడుగుతాను, రాత్రంతా ప్రార్థన చేసావా? అదేం లేదండి. మరి రాత్రంతా ఏం చేసావు? ఫస్ట్ రోజు చూసాను, సెకండ్ రోజు చూసాను. ఏం చూసావు? చెప్పాలి గట్టిగా. టీవీలో కూర్చోలే కానీ వచ్చే ప్రతి ఛానల్ నమ్మారు. ఎవరి ఛానల్ అండి? రావాలే కానీ ఈ రాత్రి జబర్దస్త్ వస్తుందిగా, అవునా? ఆకాశం జబర్దస్త్ ఏమంటే దాని ద్వారా మీరు నేర్చుకుని ఏమేమి ఉందా? అదంటే అదేమనంటే కామెడీ కొరకు, నవ్వు కొరకు, సరదానేగా, అమలుగా. దేవుడు బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని కొనుగోలు పుండు లాంటిది. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ వినోదం మనిషిది కాదు. అల్లతో కూడిన ఆటపాటు బైబిల్ సాధించు. అల్లతో కూడిన ఆటపాటు మనకు మనిషిది కాదు. నిద్రపోయేవాడు రాత్రి నిద్రపోవాలి, పగలు నిద్రపోవాలి. మనము పగటి సంబంధం, వెలుగు సంబంధం కాబట్టి మత్తులో కాకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుని స్థలం ఏం కాకూడదు? రోమిల రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, వాడు నిద్రమత్తు కలిగి ఉన్నారు. అందుకే వాడు బలిపీఠాలు పాడైపోయాయి.
బలిపీఠాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. బైబిల్ చదువుతుంది, యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాక వేకునే లేచి ఆయన ప్రార్థించును అని దేవుని వాక్యం సాధిస్తుంది. రాత్రంతా ప్రార్థన చేశాను. ఏనండి 12 తర్వాత దేవుని ముఖాన్ని చూడకుండా 12 తర్వాత దేవుని ముఖాన్ని చూసి దేవుడితో చెప్పి గుడ్ నైట్ చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నేను ఎదురుగా వచ్చాను. ఇంకా దేవుడు నడిపిస్తూ ఇంకా ప్రార్థన చేస్తాను. అలా వేపుని లేచుకొని దేవుడి స్థలంలో ప్రార్థిస్తాను. ఒక్కొక్కసారి అయితే తెల్లారిపోతుంది, 4-5 అయిపోతుంది. ఒకసారి నా ప్రార్థన సాయంత్రం 6 గంటలు కూర్చుంటే తెల్లారే 4-5 జాతర ఉండదు. సాయంత్రం ఈరోజు సాయంత్రం 6 కూర్చుంటే తెల్లారి 4-5 దాకా నేను చేస్తాను ఉంటుంటా. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మను బాధపరిచి అట్లా నడిపిస్తుంది. బైబిల్ చదివిస్తుంది. అసలు దేవుడితో నేను నిజంగా ఒక మంచి సహవాసం కలిగి ఉంటే అసలు నిద్రపోవటం భారం అనిపించదు. స్తోత్రం చెప్పండి. నిద్రపోవడం ఏమనిపించదు, భారం అనిపించదు. అందుకే నేను ఆ పాట రాశాను. ఆ పాట ఎప్పుడు రాశానంటే అసలు నిద్ర పట్టేది కాదు, ప్రాబ్లం పెరుగుతే ఆత్మనితో ప్రయాణము అలుపేయరుగని ఆయనము యేసునితో ప్రయాణము అలుపేయరుగని ఆయనము ఆయనము సఫలము ఆయనము సఫలము సౌఖ్యము నీకు క్షేమము సౌఖ్యము నీకు క్షేమము ఆత్మతో ప్రయాణము అలుపేయరుగని ఆయనము. దేవుడితో కలపడం ద్వారా అలసట అనేది ఉండదు. సాధారణ జీవితంలో బాగా దేవుని ఆత్మశాతం నింపబడి నటు పెడతా ఉన్నా 3 పగలు 3 రాత్రులు ఎట్లా గడిచిపోయి నిద్ర లేదు. చేస్తూనే ఉన్నా, ప్రార్థన చేస్తూనే ఉంటా. 72 గంటలు చేసే ప్రార్థన, 72 గంటలు చేస్తూనే ఉన్నా ప్రార్థన. ప్రియ దేవుడు బిడ్డ, దేవుడు వాక్యం సాధిస్తుంది. దేవుడితో ఉండటం ద్వారా మనకు అలసట ఉండదు. కానీ ప్రజలు దేవుడితో లేదు. అందుకే 2 తలాలు నిద్రమత్తుగల మనసు. కానీ నిద్రపోవలసిన గడిలో నిద్రపోకుండా, నిద్రపోకూడని గడిలో నిద్రపోకుండా, అందుకే బైబిల్ సమస్య మీరు పగటి శ్రమలు చీకటి శ్రమలు కాదు. చదువుతాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయు అవును శిరస్త్రాలను ధరించుకుందును. స్తోత్రం చెప్పండి. నిద్రమత్తులు అయితే మన ప్రార్థన జీవితాలు పాడైపోతాయి. ఏమైపోతాయండి? అందరూ చెప్పాలి. ఎంత జరుగుతుందంటే దానికి కారణం ఏంటో చెప్పినా రాదు. ఈ మధ్య ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, నేను కూడా సేవ చేస్తాను. ఏమన్నా చెప్పాలి కదా, నేను కూడా సేవ. సంతోషమే. ఏ అని అంటే నేను తిరిగే బుల్లెట్, నేను వేసుకుని ఇస్త్రీ బట్టలు చూస్తాను.
కానీ ఇస్త్రీ బట్టల కల ఎంత ఇష్టమేమో తెలుసా ఇది. స్తోత్రం చెప్పండి. పైపైన చూసి నేను కూడా సేవ నేను ఒకటి చెప్పాను. సేవ అంటే చావుల బాగుండు. చావుల అర్థం అది దానికి తెగిస్తేవా నేను వస్తాను దేవుడు దిగొచ్చు రా. సావులు కూర్చోడు కూర్చు దగ్గర నుంచి అన్ని సమస్యలే. ఇది పూర్వపాలు కాదు, మనోపాలు. అవమానాలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి. స్తోత్రం చెప్పాలి. చీవాట్లు ఉంటాయి, దేవుని ఆశీర్వాదం. అమ్మో సేవ అంటే ఎంతో పేదనుకున్నాను. ఎంత కష్టపడాలా, ఎంత బాధపడాలా. నాకు సేవకు ఉద్యోగం చేసుకుంటాను. స్తోత్రం చెప్పండి. ఏమవుతుందంట? సేవకు ఏం చేసుకుంటాడట? ఉద్యోగం చేసుకుంటాడట. సేవ చాలా కష్టం దేవుడు. కానీ దేవుని కొరకు నువ్వు సమర్పించుకుని దేవుడి మీద ఆధారపడితే ప్రతి వారు తేలికగా దేవుడు మార్చేస్తాడు. నువ్వు దేవుడి వైపు చూడకుండా ప్రజల వైపు చూస్తూ ఇంకా నీలో రహస్య పాపాలు కలిగి చీకటి కార్యాలు కలిగి నువ్వు జీవిస్తే దేవుడు ఏమర్థం అవుతాడు? నీ పాప నువ్వే భరించుకోవాలి. మీరు దేవుడు పెట్టారు, దేవుడు వాక్యం తెలుస్తుంది. మీరు మరణి సంబంధులు ఎంత మత్తులు కాకూడదు. మీరు మత్తులు కాకూడదు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ ప్రార్థన జీవితం పెట్టడం. దావీదు కాలంలో దావీదు ప్రార్థన చేస్తుంటే తెగులు ఆగిపోయింది. దైవజనుడైన అహరోను ప్రార్థన చేస్తుంటే తెగులు ఆగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మధ్యలో నిలబడ్డాడు. తెగులు మధ్యలో రోగం ఆగిపోయింది, సమస్య ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు కూడా దేవుడు వాక్యం సమస్య దేవుని సభలో దేవుడు కొరకు నిలబడి చాలా మంది అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది బాగోలేదు దేవుని సభను ఎక్కడుతూ ఉంటారు. ఏ టైంలో ఈ దేవుడు ఎట్లా చేయగలిగి ఉన్నాడు నీకు? దేవుని సరైన ఎందుకు అనుకుంటున్నావు? ఇంటికాడ కూర్చుని అపదశలు చూసుకుంటా, ఇంటికాడ కూర్చుని సెలవు చూస్తా నీ ఉదయం అపవిత్రం అయిపోదా? మనసు పాడైపోదా? దేవుడిలో సహవాసం పాడైపోదా? చాలా సార్లు నేను పిల్లల్ని అడుగుతాను కదా, సండే స్కూల్ వాక్యం ఇప్పటి నుంచి చదివారంటే వాస్తవం చెప్పాలంటే అక్కడ అయ్యారండి ఈరోజు ఆదివారం వచ్చే ముందే చదువుకోండి. ఎన్ని రోజులు ఖాళీ లేదా? కొంతమంది వచ్చేటప్పుడు ఇక్కడ చదువుకోరు, కొంతమంది వచ్చాక ఇక్కడ చదువుతారు. అది క్రమమా? రోజు భోజనం చేస్తున్నావుగా, అక్కడ రోజు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అది నీకు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఊరికే రాదు, దేవుడు ఎన్ని చూస్తాడు. బాధ్యతగా చేస్తున్నావా, శ్రద్ధగా చేస్తున్నావా, అశ్రద్ధగా చేస్తున్నావా, ఇవన్నీ గమనిస్తాడు దేవుడు. ఏదో తుత్తు మంత్రంలాగా దేవుడు దీవించాడు. నువ్వు తుత్తు మంత్రంగా చేస్తే తుత్తు మంత్రంగా దేవుడు చూస్తాడు. శ్రద్ధగా చేయాలి, క్రమంగా చేయాలి. దేవుని మనసును గెలుచుకోవాలి. దేవుని మనసును ఏం చేయాలి? గెలుచుకోవాలి. దేవుని మనసును గెలవాలి. గెలవాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. అసలు ప్రార్థన జరిగేది ఎప్పుడు చెప్తాను, మరొకసారి సందర్భంగా చెప్తాను. ప్రార్థన జరిగేది ఏమిటో చెప్పిన దేవుని సహవాసం, దేవునితో సహవాసం చేసేటప్పుడు జరిగేది ఏమిటో చెప్పిన పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషి, ఈ పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎవరికి చేస్తాడండి? పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేస్తాడు.
ఈ పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేసినట్టు ఈ పాపి మనిషి ఈ పాపి యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన పరిశుద్ధత మనకిస్తాడు. ప్రార్థన జరిగేది ఇదే. అందుచేత మన ఆత్మలో స్థిరులు అవుతాం, మన ఆత్మలో బలం అవుతాం, మన ఆత్మలో బాగా మండుతూ ఉంటాం. దేవుడు దేవుడు కట్టేస్తాడు. దావీదు పాడైపోయిన బలిపీఠాన్ని కట్టాడు. సమస్యలు మటుమాయమైపోయి తెగులాగిపోయింది. దేవుని ప్రత్యక్షత దొరికింది. ఇది నీకు కావాలి అంటే నీవు ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో. నీ బలిపీఠం పడిపోయిందేమో, నీ ప్రార్థన జీవితాన్ని అడ్డగించేవి బ్రహ్మర్చేవి ఏమేమి ఉన్నాయో వాటిని తొలగించుకో. అప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. స్వస్థత నీకు ఎట్లా వస్తుంది? శీఘ్రంగా వస్తుంది. కాబట్టి నీకు స్వస్థత కావాలన్నా, రక్షణ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా ప్రార్థన జీవితాన్ని దేవుడితో సహవాసాన్ని చక్కగా క్రమపరుచుకో, అల్లవరుచుకో, శ్రద్ధ వహించి దేవుని సాగు. నీ ప్రార్థన జీవితాన్ని అభ్యంతరపరిచి ఆటంకపరిచి ఏమైతే భావించుకో. దేవుడే నేను కనికరిస్తాడు. తలవంచని ప్రార్థన చేద్దాం.